ముందుగా ముఖ్యాంశాలు. సివిల్ సర్వీసెస్ ఉచిత కోచింగ్ ప్రవేశ పరీక్షలకు 70 మంది అభ్యర్థులు హాజరు. కలెక్టర్ పి ప్రశాంతి. ఆరోగ్యంగా ఉంటేనే అభివృద్ధి. సీఎంఆర్ఎఫ్ చెక్కుల పంపిణీలో ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్. క్రీడల్లో నైపుణ్యంతో ఉన్నత భవిష్యత్. ఈజీపీఎల్ టోర్నీ ప్రారంభిస్తూ అడిషనల్ ఎస్పీ చెంచురెడ్డి. ఆంధ్రప్రదేశ్ వెనుకబడిన తరగతుల సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో వెనుకబడిన తరగతుల అధ్యయన కేంద్రం రాజమహేంద్రవరం నందు నిర్వహించిన స్క్రీనింగ్ పరీక్షలు ఉన్నత లక్ష్యాలను సాధించడానికి చక్కటి వేదిక అని జిల్లా కలెక్టర్ పి ప్రశాంతి పేర్కొన్నారు. బుధవారం స్థానిక ఆర్ట్స్ కళాశాలలో ఉన్న బీసీ స్టడీ సర్కిల్లో ఉదయం 11 గంటలకు సివిల్ సర్వీసెస్ ఉచిత కోచింగ్కు ప్రవేశ పరీక్ష క్వశ్చన్ పేపర్ ఓఎంఆర్ షీట్ను కలెక్టర్ పి ప్రశాంతి ట్రైబల్ వెల్ఫేర్ బీసీ వెల్ఫేర్ అధికారులతో కలిసి ఓపెన్ చేశారు. అనంతరం పరీక్ష నిర్వహణను పరిశీలించారు. ఈ సందర్భంగా కలెక్టర్ పి ప్రశాంతి మాట్లాడుతూ ఉమ్మడి తూర్పు పశ్చిమ గోదావరి జిల్లాల్లోని కాకినాడ, డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ, తూర్పు గోదావరి, పశ్చిమ గోదావరి, ఏలూరు, అల్లూరి సీతారామరాజు జిల్లాల నుండి మొత్తం 75 దరఖాస్తులు రాగా ఈరోజు 70 మంది అభ్యర్థులు సివిల్ సర్వీసెస్ ఉచిత కోచింగ్ ప్రవేశ పరీక్షలకు హాజరయ్యారని అన్నారు. 5 అభ్యర్థులు హాజరు కాలేదని తెలిపారు. యూపీఎస్సీ సివిల్స్ కోసం ఉచిత కోచింగ్లో ప్రవేశానికి కామన్ స్క్రీనింగ్ టెస్ట్లో ఉత్తీర్ణులైన అభ్యర్థులకు రాష్ట్ర బీసీ సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో గొల్లపూడి కేంద్రంలో 6 మాసాల పాటు యూపీఎస్సీ సివిల్ సర్వీసెస్ పరీక్షలకు వసతులతో కూడిన ఉచితంగా శిక్షను అందించడం జరుగుతుందని పేర్కొన్నారు. ఈ 6 నెలల కాలంలో ఉపకార వేతనం కూడా అందించడం జరుగుతుందని పేర్కొన్నారు. పోటీ పరీక్షల్లో గెలుపే లక్ష్యంగా నిరంతర కృషి ద్వారా సాధ్యమవుతుందని కలెక్టర్ పేర్కొన్నారు. సివిల్ కోచింగ్కు ఎంపికైన అభ్యర్థులు పట్టుదలతో శిక్షణ కార్యక్రమాలను సద్వినియోగం చేసుకోవాలని పేర్కొన్నారు. పరీక్షల నిర్వహణను ఆర్డీఓ ఆర్ కృష్ణనాయక్, జిల్లా గిరిజన సంక్షేమ శాఖ అధికారి, బీసీ స్టడీ సర్కిల్ సంచాలకులు కేఎన్ జ్యోతి, బీసీ సంక్షేమాధికారి సత్య రమేష్, ఆయా జిల్లాల బీసీ సంక్షేమాధికారులు తదితరులు పాల్గొన్నారు. అందరూ ఆరోగ్యంగా ఉంటేనే మానవ వనరులు సద్వినియోగమై సమాజం అభివృద్ధి చెందుతుందని రాజమండ్రి సిటీ ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్ అన్నారు. తిలక్ రోడ్లోని తన కార్యాలయంలో బుధవారం ఆయన సీఎం సహాయ నిధి చెక్కులను లబ్ధిదారులకు అందజేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్ మాట్లాడుతూ తమ ప్రభుత్వం వైద్యానికి అధిక ప్రాధాన్యం ఇస్తోందన్నారు. రాష్ట్ర ప్రజలంతా ఆరోగ్యంగా ఉండాలనేది ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సంకల్పమని అన్నారు. అందుకే ఎన్టీఆర్ వైద్య సేవల ద్వారా పేదలకు ఉచిత వైద్యం అందిస్తున్నారని తెలిపారు. ఎన్టీఆర్ వైద్య సేవలు వర్తించని పేదలకు సీఎం సహాయ నిధి నుంచి ఆర్థిక సాయం అందజేస్తున్నామని చెప్పారు. గత 5 ఏళ్ల వైసీపీ పాలనలో రాజమండ్రిలో సీఎం సహాయ నిధి నుంచి ఒక్క చెక్కు కూడా ఇవ్వలేదని విమర్శించారు. తమ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన ఈ 5 నెలల్లో ఇంతవరకు సుమారు 35 లక్షల రూపాయలు సీఎం సహాయ నిధి నుంచి తాను తీసుకువచ్చి అందజేశామని ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్ చెప్పారు. మరో 60 లక్షల రూపాయలు పెండింగ్లో ఉన్నాయని, వాటిని కూడా త్వరలో అందజేస్తామని భరోసా ఇచ్చారు. పేదలకు మెరుగైన వైద్యం అందించడానికి రాజమండ్రి ప్రభుత్వ ఆసుపత్రిలో సదుపాయాలు కల్పిస్తున్నామని, సిబ్బంది పనితీరు మార్చుకోవాలని హెచ్చరించామని, మొత్తంగా ఆసుపత్రి నుంచి ప్రక్షాళన చేస్తున్నామని ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్ వివరించారు. ఈ కార్యక్రమంలో తెలుగుదేశం పార్టీ నాయకులు పాల్గొన్నారు. ఆరోగ్యమే మహాభాగ్యం. ఆరోగ్యకరంగా ఉంటే, శారీరకంగా మానసికంగా ఆరోగ్యకరంగా ఉంటే సమాజానికి అభివృద్ధికి మానవ వనరులు ఉపయోగపడతాయి. తద్వారా మనం అనేకమైన సమాజానికి ఉపయోగపడే కార్యక్రమాలు చేయడానికి అవకాశం ఉంటుంది.
అదే అనారోగ్య పాలైతే మానవ వనరులు ఉపయోగపడకపోవడంతో పాటు కుటుంబం కూడా చాలా ఇబ్బందులు పడతారు. వీటన్నిటిని గ్రహించే గౌరవ ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు గారు ఆరోగ్యకరమైన సమాజం కోసం వైద్య వ్యవస్థని ప్రక్షాళన చేసుకుంటూ అనేకమైన కార్యక్రమాలు కూడా తీసుకోవడం జరుగుతూ ఉంది. మీరు గమనించినట్లయితే గత 5 సంవత్సరాలు ఆనాడున్న ఏదైతే వైద్య వ్యవస్థ ఆరోగ్యశ్రీ వ్యవస్థ ద్వారా ఆ నెట్వర్క్ హాస్పిటల్స్ ద్వారా జరిగేది కాకుండా దాంట్లో వర్తించిన వారు ఎవరైనా సరే బలహీన వర్గాల వారి సొంత డబ్బుతోటి ఏదైనా ఆపరేషన్ చేయించుకుంటే స్పందించే నాదుడే లేకుండా పోయేవారు. కానీ ఈనాడు ముఖ్యమంత్రి గారు ఈ యొక్క కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత చాలా దూరదృష్టితో ఆలోచించి ఎన్టీఆర్ వైద్య సేవలో వర్తించినవి ఏదైతే ఉన్నాయో ఆ బలహీన వర్గాల వారు కానీ లేకపోతే వారికి ఉన్న ఆర్థిక పరమైన సమస్యల వల్ల కానీ సొంత ఖర్చులతో చేయించుకున్న వారికి ఊరట కలిగించాలని ఎన్నికల ముందు ఆయన అనేక సందర్భాలు చెప్పేవారు. మీ ఇంటిలో పెద్ద కొడుకునై అన్ని బాధ్యతలు తీసుకుంటానన్నారు. దానికి తగ్గట్టుగా ఈ రోజున రాజమహేంద్రవరంలోని మేము పెట్టిన ప్రతి అర్జీకి చంద్రబాబు నాయుడు గారు ఇక్కడ ఉన్న ప్రజల యొక్క ఇళ్లలోని పెద్ద కొడుకుగా బాధ్యత తీసుకొని ఇప్పటికే సుమారు 35 లక్షల విలువైన చెక్కులు ఈ రోజు రాజమహేంద్రవరం నగరానికి మంజూరు చేయడం జరిగింది. 35 లక్షల విలువ చేసే చెక్కులు. గత 5 సంవత్సరాలు ఒక్కటంటే ఒక్క చెక్ అయినా వీళ్ళు తేగలిగారా వైసీపీ పార్టీ వారు? ఏనాడైనా ఈ విధంగా ఆదుకోగలిగారా? ఏనాడు ఆదుకోలేదా? 5 సంవత్సరాలు ఈ ట్రస్ట్ హాస్పిటల్ ఏదైతే వైద్య సేవల ద్వారా అక్కడ కూడా అనేకమైన అవకతవకలు. ఈరోజు 35 లక్షలు మంజూరు చేయడంతో పాటు ఇంకా 60 లక్షలు విలువ చేసే చెక్కులు ఇంకా సీఎంఓలో పెండింగ్ లో ఉన్నాయి. వాటిని కూడా అతి దగ్గరలో మంజూరు చేసుకుంటూ వస్తాం. తప్పకుండా ఏదైతే ఈ యొక్క కూటమి పైన విశ్వాసంతో ప్రజలు ఓటేస్తున్నారో మేము ఏదైతే ఎన్నికల ముందు హామీ ఇచ్చున్నామో ప్రతి హామీని నెరవేర్చుకుంటూ ఒక పక్కన సీఎం రిలీఫ్ ఫండ్ ద్వారా ఆదుకుంటా ఉన్నాం. యువత క్రీడల్లో నైపుణ్యం పెంచుకోవడం ద్వారా ఉన్నత భవిష్యత్తును అందుకోగలుగుతారని అడిషనల్ ఎస్పీ అడ్మిన్ ఎల్ చెంచురెడ్డి పేర్కొన్నారు. జై కిసాన్ ఆధ్వర్యంలో మూర్తి నిర్వహణలో స్థానిక ఎస్పీ కార్యాలయం క్రికెట్ గ్రౌండ్లో నిర్వహిస్తున్న తూర్పుగోదావరి జిల్లా ప్రీమియర్ లీగ్ క్రికెట్ ఈజీపీఎల్ టోర్నమెంట్ను బుధవారం ఉదయం అడిషనల్ ఎస్పీ చెంచురెడ్డి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ క్రీడల్లో గెలుపు ఓటములు సహజమని అన్నారు. కేవలం గెలుపు కోసమే కాకుండా ఆటను ఆస్వాదించాలని అన్నారు. జిల్లాలోని యువత క్రీడల్లో రాణిస్తూ రాష్ట్ర జాతీయ స్థాయికి ఎదగాలనే లక్ష్యంతో నిర్వాహకులు ఈ టోర్నమెంట్ను నిర్వహించడం అభినందనీయమని అన్నారు. ఆరోగ్యంగా ఉల్లాసంగా ఉండడానికి క్రీడలు ఎంతగానో దోహదం చేస్తాయని అన్నారు. ఇటువంటి టోర్నమెంట్లో ఆడటం ద్వారా తమ నైపుణ్యాన్ని పెంచుకోవాలని అన్నారు. యువతను క్రీడల్లో ప్రోత్సహించడం ద్వారా చెడు వ్యసనాలకు దూరంగా ఉండి సమాజానికి ఎంతగానో ఉపయోగపడతారని అన్నారు. బీజేపీ ఓబీసీ మోర్చా జిల్లా అధ్యక్షులు క్రీడాకారుడు కాలిపు సత్య సాయిరాం మాట్లాడుతూ ఈ టోర్నమెంట్లో ప్రతిభ చూపిన క్రీడాకారులను జిల్లా అసోసియేషన్కు సిఫార్సు చేస్తామని అన్నారు. టోర్నీ నిర్వాహకులు జై కిషన్ మూర్తులు మాట్లాడుతూ జిల్లా ఎస్సీ కార్యాలయం క్రీడా ప్రాంగణంలో నిర్వహిస్తున్న ఈజీపీఎల్ టోర్నీలో 16 టీంలు పాల్గొంటున్నాయని అన్నారు. 16 రోజుల పాటు ఉదయం మధ్యాహ్నం మ్యాచ్లు జరుగుతాయని అన్నారు. 16 టీంలను 4 పూలులుగా విభజించి మ్యాచ్లు నిర్వహిస్తున్నామని అన్నారు. మొత్తం 31 మ్యాచ్లు జరుగుతాయని తెలిపారు. టోర్నమెంట్ నిర్వహణకు అన్ని విధాలా సహకరిస్తున్నాం అడిషనల్ ఎస్పీ చెంచురెడ్డికి ధన్యవాదాలు తెలియజేశారు. టోర్నమెంట్ తొలి మ్యాచ్ సాయి సిక్సర్స్ శ్రీ వారియర్స్ జట్ల మధ్య నిర్వహించగా అడిషనల్ ఎస్పీ చెంచురెడ్డి టాస్ వేసి మ్యాచ్ను ప్రారంభించారు. క్రీడాకారులను పరిచయం చేసుకున్నారు. సాయి సిక్సర్స్ టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకుంది. ఈ టోర్నమెంట్లో ఆర్జేవై యంగ్ స్టార్స్ క్రికెట్ క్లబ్, సుబాన్ స్టార్స్, శ్రీ వారియర్స్ సాయి సిక్సర్స్, ఆర్జేసీ జేసీఐ ఎన్జీఓ, బ్యాంకర్స్ 11, జీఎండీ కింగ్స్, 11 డక్స్, బజాజ్ గ్లాడియేటర్స్, ఈస్ట్ గోదావరి ఎస్పీ 11, రైజింగ్ లయన్స్, సెంచురియస్ క్రికెట్ అకాడమీ, ఎన్జీ వారియర్స్, ఈస్ట్ గోదావరి క్యాప్స్, పోనెక్స్ ఎలిహేటర్స్, కటారీ కింగ్స్ జట్లు పాల్గొంటున్నాయి. రాజమండ్రి సిటీ శాసనసభ్యులు ఆదిరెడ్డి శ్రీనివాస్,
రాజమండ్రి రూరల్ శాసనసభ్యులు గోరంట్ల బుచ్చయ్య చౌదరి, టీడీపీ డాక్టర్ సెల్ అధ్యక్షులు డాక్టర్ రవికిరణ్ గోరంట్ల, జనసేన రాజమహేంద్రవరం కార్పొరేషన్ అధ్యక్షులు పై శ్రీనులు టోర్నమెంట్ను సందర్శించి నిర్వాహకులను అభినందించారు. ఈరోజు ఈస్ట్ గోదావరి ప్రీమియం 2024 శుభారంభానికి నన్ను ఒక ముఖ్య అతిథిగా పిలిచినందుకు వారికి నేను కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ, ఇది సుమారు 15 రోజులు 39 నుంచి 40 మ్యాచ్ ఫైనల్గా జరుగుతుంది. నిర్విరామంగా ఉదయం నుంచి సాయంత్రం ప్రతిరోజు 2 మ్యాచెస్ నడుస్తూ ఉంటాయి. ఒకప్పుడు ఒక లిమిటెడ్ ప్లేస్కి మాత్రమే ఇక్కడ అవకాశం ఉండేది. ఈరోజు మొత్తానికి ఈస్ట్ గోదావరిలో ఉన్న వాళ్ళు మొత్తానికి అవకాశం ఇవ్వాలని చెప్పేసి భారీగా అందరిని ఇన్వైట్ చేసేసి కంటిన్యూగా ఆడించాలి, వాళ్ళల్లో ఉన్న నైపుణ్యాన్ని బయటికి తీయాలి, వాళ్ళ ఉత్సాహాన్ని వాళ్ళ ఉద్వేగాన్ని తీసుకొచ్చేసి గ్రౌండ్లో చూపించాలి అని చెప్పే ఉద్దేశంతో ఈరోజు ఈ క్రీడా ఉత్సవం స్టార్ట్ చేయడం జరిగింది. అది మన పోలీస్ పరేడ్ గ్రౌండ్లో ఈరోజు ఇప్పుడే ఆరంభం చేయడం జరిగింది. ప్లేయర్స్ అందరికీ నేను మా పోలీస్ డిపార్ట్మెంట్ తరఫున అందరికీ ఆహ్వానం పలుకుతూ, ఈ గ్రౌండ్ మీకు ఆతిథ్యాన్ని ఇవ్వటం మాకు ఎంతో గర్వకారంగా ఉంది. దీన్ని మీరు మీ యొక్క ఆటలో నైపుణ్యాన్ని పెంపొందించుకుంటూ, అలాగే మీ యొక్క ఆరోగ్యాన్ని కూడా పెంపొందించుకుంటూ, అలాగే సమాజంలో మన యొక్క విలువలను పెంపొందించుకునే విధంగా ఆటలో మీ స్ఫూర్తి ఓటమి గెలుపు కాకుండా నిజాయితీతో కూడిన ఆట, నిబద్ధతతో కూడిన ఆట మీరు ఆడతారని, గెలుపు ఓటములతో సంబంధం లేకుండా ఈ ఆటలో ఆనందాన్ని పంచుకుంటారని, ఆరోగ్యంగా ఉంటారని కోరుకుంటూ అందరికీ ఈ ఆహ్వానాన్ని పలుకుతూ నన్ను పిలిచిన ఈ కమిటీ అందరికీ కూడా ధన్యవాదాలు. ఈరోజు రాజమండ్రి స్థానిక ఎస్పీ పోలీస్ గ్రౌండ్స్లో ఈస్ట్ గోదావరి ప్రీమియర్ లీగ్ క్రికెట్ టోర్నమెంట్ ప్రారంభోత్సవం జరిగింది. ఆ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా మన అడిషనల్ ఎస్పీ గారు చెంచిరెడ్డి గారు రావడం జరిగింది. ఈ ఈస్ట్ గోదావరి ప్రీమియర్ లీగ్ క్రికెట్ టోర్నమెంట్ జే కిషన్ ఆధ్వర్యంలో వారి సౌజన్యంతో మూర్తి క్రీడాకారుడు ఆర్గనైజింగ్లో ఈ టోర్నమెంట్ 15 రోజుల పాటు ఇక్కడ నిర్వహించడం జరుగుతుంది. అదేవిధంగా 4 పూల్స్గా 16 టీంలను డివైడ్ చేసి 39 మ్యాచ్లు జరుగుతాయి. 39వ మ్యాచ్ ఫైనల్గా జరగడం జరుగుతుంది. ఈస్ట్ గోదావరి అంటే తూర్పుగోదావరి జిల్లా నుంచి ప్రతి ఏరియా నుంచి కూడా కవర్ చేసేలాగా 16 టీంలు ఎంపిక చేసి ఈ టోర్నమెంట్లో వారు ప్రాతినిధ్యం వహించడం జరుగుతుంది. ఈరోజు ఈ క్రికెట్ టోర్నమెంట్కి విచ్చేసినందుకు అడిషనల్ ఎస్పీ గారు చెంచిరెడ్డి గారికి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, ఎంతో క్రమశిక్షణతో స్పోర్ట్స్ స్పిరిట్తో ఈ టోర్నమెంట్ నిర్వహించడం జరుగుతుంది. జే కిషన్ గారు గత 10 సంవత్సరాలుగా అనేక క్రికెట్ టోర్నమెంట్లు, లిజెండ్స్ టోర్నమెంట్ కానివ్వండి, కార్పొరేట్ కప్ కానివ్వండి, ఇలాగ అనేక టోర్నమెంట్లు నిర్వహించడం జరుగుతుంది. మొత్తం జిల్లా వ్యాప్తంగా ప్రతి క్రీడాకారుని ప్రోత్సహించేలాగా వారు రేపు పొద్దున్న జిల్లా స్థాయిలో, రాష్ట్ర స్థాయిలో, జాతీయ స్థాయిలో కూడా క్రీడాకారులను తయారు చేసే విధంగా మన ఈస్ట్ గోదావరి నుంచి వారి రూపకల్పన ఈస్ట్ గోదావరి ప్రీమియర్ లీగ్ క్రికెట్ టోర్నమెంట్ రూపకల్పన చేయడం జరిగింది. ఇందులో అనేక మంది క్రీడాకారులు పార్టిసిపేట్ చేస్తూ వారు ప్రతిభను కనబరిచే విధంగా ఈ అసోసియేషన్, ఈస్ట్ గోదావరి అసోసియేషన్కి వారిని రికమెండ్ చేయడం ద్వారా వారి క్రీడని రాష్ట్ర వ్యాప్తంగా, దేశవ్యాప్తంగా, జాతీయ స్థాయిలో ఆడే విధంగా వారి ప్రోత్సహించడం జరుగుతుంది. కాబట్టి ఈ క్రీడాకారుల్లో పాల్గొంటున్న ప్రతి క్రీడాకారుడు కూడా శుభాకాంక్షలు, వారి మంచి ప్రతిభను కనబరిచి వారి మంచి భవిష్యత్తులో ఈ క్రికెట్ ద్వారా వారి భవిష్యత్తును చాటుకోవాలని తెలియజేస్తూ సెలవు తీసుకుంటాం. రాజమహేంద్రవరం భాస్కర్ నగర్లో ల్యాండ్ మాఫియాపై ప్రభుత్వం కఠిన చర్యలు తీసుకోవాలని టీడీపీ రాష్ట్ర కార్యదర్శి నవీన్ బిల్డర్స్ అండ్ డెవలపర్స్ అధినేత కాశీ నవీన్ కుమార్ విజ్ఞప్తి చేశారు. ది రాజమండ్రి ప్రెస్ క్లబ్లో జరిగిన మీడియా సమావేశంలో టీడీపీ రాష్ట్ర కార్యదర్శి నవీన్ బిల్డర్స్ అండ్ డెవలపర్స్ అధినేత కాశీ నవీన్ కుమార్ మాట్లాడారు. నకిలీ డాక్యుమెంట్లు తయారు చేసి స్థలాలు అమ్మకాలు చేస్తున్న, కబ్జా చేస్తున్న వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని ఇప్పటికే సిటీ ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్ అసెంబ్లీ సాక్షిగా రెవెన్యూ మంత్రి దృష్టికి తీసుకుని వెళ్లడం జరిగిందన్నారు. 2020లో రాపాక నాగేశ్వరి అనే ఆసామి దగ్గర అగ్రిమెంట్ చేసుకొని నవీన్ బిల్డర్స్ అండ్ డెవలపర్స్ పేరుతో అపార్ట్మెంట్ నిర్మించడం జరిగిందని, భాస్కర్ నగర్లో ఫ్లాట్ నెంబర్ 31లో ఉన్న భూమిని చాత్రగడ భాస్కర్రావు వారసుల వద్ద కొనుగోలు చేయడం జరిగిందన్నారు. 2002లో తాను అపార్ట్మెంట్ నిర్మాణం చేసిన స్థలానికి సంబంధించి గొలగొడి నాగేశ్వరరావు అనే వ్యక్తి నకిలీ డాక్యుమెంట్లు తయారు చేసి కబ్జా చేయడానికి ప్రయత్నించినట్టుగా ఇప్పుడు తన దృష్టికి వచ్చిందన్నారు. తాను స్థలాన్ని డెవలప్మెంట్కు తీసుకున్నప్పుడు ఎటువంటి వివాదాలు లేవని,
లీగల్ ఒపీనియన్తో పాటు మున్సిపాలిటీ సహకార శాఖల నుంచి కూడా ఎన్ఓసీలు తీసుకున్నామని, బ్యాంకు రుణాలు కూడా మంజూరయ్యాయని, 50-50 రేషియోలో ఫ్లాట్లు విక్రయించామని వివరించారు. అపార్ట్మెంట్ నిర్మించే సమయంలో న్యాయపరమైన సలహాలు తీసుకున్న తర్వాతే అనుమతులకు వెళ్లడం జరిగిందన్నారు. 319/2002 పేరుతో నకిలీ డాక్యుమెంట్ తయారు చేసిన గొలగొడి నాగేశ్వరరావుపై న్యాయపరమైన చర్యలు తీసుకుంటామని, దీనిపై ఇప్పటికే 3 టౌన్ పోలీసులకు ఫిర్యాదు చేసినట్టు తెలిపారు. పత్రికలోని మా నవీన్ బిల్డర్స్ అండ్ డెవలపర్స్ మీద కూడా ఒక ఫేక్ డాక్యుమెంట్ నిన్నే తెలిసింది నాకు రావడం వల్ల తీరా మరి ఎవరైతే రాశారో వాళ్ళని ఎంక్వైరీ చేయడం, ఆ డాక్యుమెంట్ నేను తీసుకోవడం కూడా జరిగింది. ఆ డాక్యుమెంట్ 2002లో మరి గొల్లకోటి నాగేశ్వరరావు వీలునామా మీద రిజిస్టర్ అయి చేసి ఉంది. నేను 2020లో ఎవరైతే రాపాక నాగేశ్వరి గారు వాళ్ళు 2006 సొసైటీలో వాళ్ళ నాన్నగారు అందులో సొసైటీ మెంబర్, ఆయన ద్వారా ఈ నాగేశ్వరి వాళ్ళ పిల్లలకి వచ్చింది. అక్కడి నుంచి నేను నవీన్ బిల్డర్స్ అండ్ డెవలపర్స్ అగ్రిమెంట్ చేసుకొని కన్స్ట్రక్షన్ చేయడం జరిగింది. అందులో లీగల్ ఒపీనియన్ తీసుకోవడం, లీగల్ ఒపీనియన్ తర్వాత కన్స్ట్రక్షన్ కి మున్సిపల్ కార్పొరేషన్ పర్మిషన్ ఇస్తుంది. అలాగే సొసైటీ కూడా ఎన్ఓసి ఇచ్చింది. ఆల్రెడీ ఎవరైతే దగ్గర ఈ 50-50 షేర్లో కొనుక్కున్న ఉన్నారో వాళ్ళు కూడా బ్యాంకులో లోన్ తీసుకోవడం కూడా స్టేట్ బ్యాంకు, యాక్సిస్ బ్యాంకు, ఆంధ్ర బ్యాంకు కూడా లోన్ వచ్చినాయి. ఈ 2002లో ఏదైతే ఫేక్ డాక్యుమెంట్ గొల్లకోట నాగేశ్వరరావు సృష్టించాడో అది దీనికి ఇంప్లిమెంట్ అవ్వలేదు. కాకపోతే అది పోస్టులు ఉంది కాబట్టి దాని మీద న్యాయపరమైన చర్యలు తీసుకోమని ఇప్పుడు పోలీసు వారిని కోరుతున్నారు. అలాగే రేపు ఆ సైట్ ఓనర్స్ కూడా వాళ్ళు కూడా కంప్లైంట్ ఇస్తున్నారు. ఈ భాస్కర్ నగర్ లో ఏదైతే మరి ల్యాండ్ మాఫియా ఉందో దాని మీద మరి ఈ మొన్న అసెంబ్లీలో కూడా మా ఆదిరెడ్డి శ్రీనివాసరావు ఎమ్మెల్యే గారు దాని మీద స్పందించడం జరిగింది. అందులో ఎంత పెద్దవారు ఇన్వాల్వ్ అయినా సరే కఠినంగా శిక్షించే వరకు మరి ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందని కూడా హామీ ఇచ్చారు. నాకు కూడా ఒకటే చెప్పడం జరిగింది, మన వాళ్ళు ఎవరున్నా సరే మీరు ఉపేక్షించద్దండి. దాన్ని ఆ మాఫియాకు సంబంధించిన వాళ్ళు ఎవరు ఇన్వాల్వ్ అయినా వాళ్ళని కఠినంగా శిక్షించాలి. రేపు పొద్దున్న పార్టీకి చెడ్డ పేరు రాకూడదని కూడా ఏ పార్టీలో ఎవరున్నా సరే 100% శిక్ష అర్హులు. ఎవరైతే ఫ్రాడ్ చేశారో పోలీసు వారు కూడా దాని మీద ఎంక్వైరీ చేస్తున్నారు, రెవెన్యూ వారు ఎంక్వైరీ చేస్తున్నారు. కలెక్టర్ గారు ప్రత్యేకంగా దృష్టి పెట్టారు. ఆ ల్యాండ్ మార్క్ వాళ్ళందరినీ కూడా మరి ఎవరైతే ఇన్వాల్వ్ ఉన్నారో అందరినీ కూడా అరెస్ట్ చేసి తీరుతాము. ఈ 2002లో ఫేక్ డాక్యుమెంట్ ఏదైతే సృష్టించారో గొల్లకోటి నాగేశ్వర మీద చర్యలు తీసుకుని అరెస్ట్ చేసే వరకు మేము ఈ న్యాయ పోరాటం చేస్తామని తెలియజేస్తున్నాం. సారంగధర మెట్టపై వేంచేసి ఉన్న శ్రీ సారంగధేశ్వరుని ఆలయంలో కార్తీక మాసం సందర్భంగా ప్రతిరోజు ప్రత్యేక పూజలు, అభిషేకాలు ఘనంగా నిర్వహిస్తున్నారు. కార్తీక మాసం సందర్భంగా భక్తులు, దాతల సహకారంతో ఆలయ కార్యనిర్వహణాధికారి నాగేశ్వరరావు పర్యవేక్షణలో ఆలయం వద్ద భారీ ఎత్తున అన్న సమారాధన నిర్వహించారు. సిటీ ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్ ముఖ్య అతిథిగా హాజరై సారంగధరేశ్వరుని సన్నిధిలో అన్న సమారాధన కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రజలందరిపైన ఆ పరమశివుడి కరుణ, కటాక్షాలు, కృప, దయ ఉండాలని ఆయన ఆకాంక్షించారు. కార్తీక మాసం సందర్భంగా ప్రతిరోజు ప్రత్యేక పూజలు, హోమాలు, అమ్మవారికి కుంకుమ పూజలను వైభవంగా నిర్వహిస్తున్నారు. బుధవారం జరిగిన అన్న సమారాధన కార్యక్రమానికి సుమారు 6,000 మంది భక్తులు తరలివచ్చారు. భారీ ఎత్తున భక్తులు తరలి రావడంతో ఆలయం వద్ద రద్దీ నెలకొంది. వచ్చిన భక్తులందరికీ ఈవో నాగేశ్వరరావు పర్యవేక్షణలో ఆహార పదార్థాలను వడ్డించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ ఈ నెల 29వ తేదీన స్వామివారి కళ్యాణం నిర్వహిస్తామని తెలిపారు. అన్నదాన కార్యక్రమాన్ని దాతలు, భక్తుల సహకారంతో ఘనంగా నిర్వహించామని అన్నారు. భక్తులు తరలివచ్చి స్వామివారి ప్రసాదాన్ని స్వీకరించడం తమకు ఆనందంగా ఉందని తెలిపారు. ఈ కార్యక్రమంలో పరిచారిక స్వామి కె సూర్యసుందర స్వామి, స్థానిక టీడీపీ నాయకులు అజ్రపు రమేష్ బాబు, బేసరి చిన్ని, కానేటి ప్రభు, కృపామణి, వెంకట్రెడ్డి, మల్లా వెంకట్రాసు, నగర ప్రముఖులు పాల్గొన్నారు.
ఓం నమ శివాయ. రాజమహేంద్రవరంలో శ్రీ సారంగధరేశ్వర స్వామివారి దేవస్థానం నందు కార్తీక మాసం సందర్భంగా ప్రతిరోజు కూడా స్వామివారికి విశేష అభిషేకాలు, అమ్మవారికి కుంకుమ పూజలు జరుపుడు జరిగింది. భక్తులు అధిక సంఖ్యలో వచ్చి స్వామివారిని దర్శనం చేసుకొని తీర్థప్రసాదాలు కూడా తీసుకోవడం జరిగింది. మహాశివరాత్రి రోజు కూడా స్వామివారికి అభిషేకములు, హోమములు, ఇవన్నీ లక్షపత్రి పూజ, స్వామివారి కళ్యాణం కూడా 29వ తారీఖున జరుగుతుందండి. ఈరోజు కార్తీక మాసం సందర్భంగా భక్తుల సహాయ సహకారాలతో 6,000 మందికి అన్నదానం చేయడం జరిగిందండి. భక్తులందరూ వచ్చి దాంతోపాటు నగరంలో ప్రముఖులందరూ కూడా వచ్చి అన్నదానం కార్యక్రమాల్లో పాల్గొనడం జరిగిందండి. బాంబే అపార్ట్మెంట్ 6th బ్లాక్ వద్ద కార్తీక మాసం సందర్భంగా సబ్బెల్ల విజయ్ దుర్గారెడ్డి ఆధ్వర్యంలో అన్న సంతర్పణ కార్యక్రమం జరిగింది. అబ్బెల్ల విజయ్ దుర్గారెడ్డి ఆధ్వర్యంలో స్థానిక 16వ వార్డ్ బాంబే అపార్ట్మెంట్ 6th బ్లాక్ వద్ద కార్తీక మాసం శుభ సందర్భంగా బుధవారం అన్న సంతర్పణ కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా డీసీసీబీ చైర్మన్ ఆకుల వీర్రాజు, బాంబే అపార్ట్మెంట్ పెద్దలు అల్లాడి తాతారావు, పిల్లి సూర్యకళ, కొంచెం హనుమంతరావు, రొక్కం నారాయణ, వైఎస్ నాయుడు, పొలమటి తేజ తదితరులు పాల్గొన్నారు. అమ్మా నడాలి, ఏం కాదు చెప్పు. అందరూ పనులు ఉండి వచ్చిన మరి వాళ్ళందరూ రానండి పంపించి వచ్చేస్తారు. ఏం కాదు నీకు వైసీపీ పాలనలో జగన్ అండ చూసుకుని సినిమాల ద్వారా చంద్రబాబు నాయుడు, లోకేష్, పవన్ కళ్యాణ్ గురించి ప్రజలకు తప్పుడు సంకేతాలు ఇచ్చే విధంగా ఇష్టం వచ్చినట్లు చిత్రీకరించిన దర్శకుడు రామ్ గోపాల్ వర్మ చట్టం నుంచి తప్పించుకోలేరని రాజమండ్రి సిటీ ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్ హెచ్చరించారు. బుధవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ రామ్ గోపాల్ వర్మ, నటి శ్రీరెడ్డి, పోసాని కృష్ణమురళి చేసిన తప్పుడు వ్యాఖ్యల విషయంలో చట్టం తన పని తాను చేసుకువెళ్తుందన్నారు. అప్పుడు తప్పుగా మాట్లాడి ప్రవర్తించి ఇప్పుడు తప్పైంది క్షమించండి, రాజకీయాలకు దూరంగా ఉంటామని, ఇకపై రాజకీయాలు మాట్లాడబోమని అంటే కుదరదన్నారు.
రామ్ గోపాల్ వర్మ తీసిన సినిమాలో చంద్రబాబు, లోకేష్, పవన్ కళ్యాణ్ను కించపరిచే సన్నివేశాలు ఉన్నాయని, 23 మంది టీడీపీ ఎమ్మెల్యేలను కూడా అవమానించే విధంగా తీశారని, ఆ ఎమ్మెల్యేల్లో తన సతీమణి కూడా ఉన్నారని పేర్కొన్నారు. ఆ సినిమాను సజ్జల నిర్మించారని గుర్తు చేశారు. అప్పుడు తప్పు చేసి ఇప్పుడు దాక్కోవడం ఎందుకు? జగన్ 5 ఏళ్ల పాలనలో మహిళలను కూడా కించపరిచే విధంగా వారంతా ప్రవర్తించారని, ఇప్పుడు కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి 5 నెలలైంది. మేం ఎవరన్నా అలా ప్రవర్తిస్తున్నామా? లేదు కదా. పైగా తమ నాయకుడు సీఎం చంద్రబాబు నాయుడు అలా సొంత పార్టీ వారు ప్రవర్తించినా, మాట్లాడినా కఠిన చర్యలు ఉంటాయని హెచ్చరించారని ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్ చెప్పారు. అందుచేత తప్పు చేసిన రామ్ గోపాల్ వర్మ, శ్రీరెడ్డి, పోసాని కృష్ణమురళి తదితరుల విషయంలో చట్ట ప్రకారం చర్యలు ఉంటాయని స్పష్టం చేశారు. సినిమాలు తీశారు, మాకు బాగా గుర్తు. సినిమా తీసి ఆ సినిమాలో చంద్రబాబు నాయుడు గారిని, పవన్ కళ్యాణ్ గారిని, అలాగే లోకేష్ గారిని అయితే దారుణంగా చిత్రీకరించారు. ఆ సినిమాలో రామ్ గోపాల్ వర్మ గారు తీసిన సినిమా ప్రొడక్షన్ కూడా సజ్జల కుటుంబ సభ్యులు ప్రొడక్షన్ చేశారు. తీసేటప్పుడు విఘ్నతతో ఆలోచించాలి కదా. దేవుడు నీకంటూ ఒక బుర్ర ఇచ్చాడు, ఆ బుర్రలో నువ్వు విఘ్నతతో ఆలోచించాలి కదా. 5 సంవత్సరాలు జగన్మోహన్ రెడ్డిని మెప్పించడానికి ఇష్టం వచ్చినట్లు రామ్ గోపాల్ వర్మ నోటికి వచ్చింది మాట్లాడాడు. ఆయన కానీ, శ్రీరెడ్డి కానీ, ఇలాగ అనేక మంది వాళ్ళన్ని చేస్తున్నారు. ఈ 5 నెలల అధికారంలో మేము వచ్చున్నాం కూటమి. ఎక్కడైనా సరే వారిని కానీ, జగన్మోహన్ రెడ్డి గారిని కానీ, వారి కుటుంబ సభ్యులు కానీ ఎక్కడైనా సరే మీకు కించపరిచేటట్లు మాట్లాడుతూ ఉన్నాం. వాళ్ళ ఇళ్లలో ఆడవాళ్ళని మేము ఎక్కడైనా సరే అవమానపరుస్తా ఉన్నామా? ఆఖరికి తెలుగుదేశం, బీజేపీ, జనసేనలో ఎవరైనా సరే మహిళలు కించపరిచేటట్లు కానీ ప్రవర్తిస్తే ఉపేక్షించబోమని గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు చెప్తా ఉన్నారు. మాకు దశ నిర్దేశిస్తా ఉన్నారు. ఇది మా వ్యక్తిత్వం. కానీ వాళ్ళు 5 సంవత్సరాలు ఎంత దారుణం చేసి, క్యారెక్టర్ అసాసిన్ చేసి, ఈ రోజు మేము పుణ్యులు అయిపోయాం, రాజకీయ సన్యాసం తీసుకున్నాం, మాకు ఇంకెక్కడి నుంచి రాజకీయంతో సంబంధం లేదంటే చేసిన తప్పంతా చేసేసి ఇప్పుడు అంతా కూర్చుంటే ఎవరైనా ఊరుకుంటాడా? చట్టం దాని పైన చేసుకుపోతుంది. గత 5 సంవత్సరాలు ఆ సినిమాలోని నా సతీమణి కూడా ఉన్నారు, ఆవిడ కూడా ఉన్నారు. 23 మంది ఎమ్మెల్యే చిత్రీకరించారు. ఎవరిని వదిలిపెట్టే ప్రసక్తే లేదు. చట్టం దాని పైన చేసుకుపోతుంది. మేము ఒకటే ఆలోచిస్తా ఉన్నాం, ఇలాగ తప్పుడు వేషాలు వేసే వాళ్ళందరికీ కూడా ఒక మంచి స్ట్రాంగ్ మెసేజ్ వెళ్ళాలి. ఆ మెసేజ్ ఎలా ఉండాలంటే, భవిష్యత్తులో ఎవరైనా సరే, ఏ పార్టీ వారైనా సరే, మహిళల్ని కించపరచాలని అనుకున్నా, మహిళల్ని ఇబ్బంది పెట్టాలని అనుకున్నా, అధికారం ఉంది, వారి యొక్క ప్రోత్సాహం ఉంది, మన ఇష్టానుసారంగా ప్రవర్తించచ్చని ఆ భావన ఉన్నా అవన్నీ కూడా సరైపోవాలి. సరైపోయి ప్రశాంతంగా ఈ రాష్ట్రం ఉండాలని మా ఆలోచన. కార్తీక బహుళ ద్వాదశి సందర్భంగా స్థానిక సీతంపేట రామాలయంలో కార్తీక అన్న సమారాధన బుధవారం ఘనంగా నిర్వహించారు. పరమశివునికి ప్రీతిపాత్రమైన కార్తీక మాసంలో విష్ణాలయంలో జరిగే ఈ అన్న సమారాధనలో శాస్త్రీయ, యోగ్యమైన కంద బచ్చలికూర తదితర సాంప్రదాయ వంటకాలతో జరిగిన ఈ అన్న ప్రసాద వితరణలో 2000 మంది భక్తులు పాల్గొని ప్రసాదం స్వీకరించారు. ముందుగా ఆలయ వంశపారంపర్య అర్చకులు శ్రీనివాస్ ఆచార్యులు స్వామివారికి పూజా కార్యక్రమాన్ని నిర్వహించారు. జనవరి 15 వరకు ధనుర్మాస మహోత్సవాలు ఎంతో వైభవంగా కూడా తెల్లవారుజామున 4:30 గంటల నుండి ఉదయం 7 గంటల వరకు స్తోత్ర పారాయణము, పారాయణము, అనంతరము తీర్థ ప్రసాద వితరణ జరపబడుతుంది. చాలా అమూల్యమైంది. ఇది దర్శనం మన పెరగడం గుర్తుంటాం. కావున ఎవరూ కూడా పదార్థాలు వేస్ట్ చేయకండి. 1-2 సార్లు మారొస్తారు, ప్రతి ఒక్కటి అడుగుతారు మిమ్మల్ని. మీకు ఏది కావాలంటే అది ఎంత కావాలంటే అంత వేసుకోండి.
కానీ ఎవరు కూడా పదార్థాలు మాత్రం వేస్ట్ చేయకండి. ఎందుకంటే స్వామివారి ప్రసాదం అత్యంత అమూల్యమైంది. కొద్దిగా ఆలస్యంగా స్థితిగా ప్రశాంతంగా తినండి. ఎవరికి ఎంత కావాలని అడిగి మరీ సచేతనాభ్యాం నమో నమః శంకర పార్వతీభ్యాం నిత్యానందకరీ పరాభయకరీ సౌందర్య రత్నాకరీ నిర్భూతాఖిల ఘోర పావనకరీ ప్రత్యక్ష మాహేశ్వరీ రావేయాచల వంశ పావనకరీ కాశీపురాధీశ్వరీ భిక్షాందేహి కృపావలంబనకరీ మాతాన్నపూర్ణేశ్వరీ అన్నపూర్ణే సదాపూర్ణే శంకర ప్రణవల్లభే జ్ఞానవైరాగ్య సిద్ధ్యర్థం భిక్షాం దేహి చ పార్వతీ మాతా చ దేవి పితా దేవో మహేశ్వర బాంధవ ఎవరు కూడా అప్పుడే తీసుకోవద్దు. అందరూ కూడా స్వామి 27వ తేదీ బుధవారం ఉదయం నుండి రాజమండ్రి పరిసర ప్రాంతాలలో 15 మంది శివస్వాములతో భిక్షాటన నిర్వహించారు. శనివారం 30వ తేదీన జరగబోవు కార్తీక అన్న సమారాధన మార్కండేయ స్వామి గుడి ప్రక్కన కాకివారి భవనంలో ఉన్నటువంటి శ్రీ కాశీ అన్నపూర్ణేశ్వర స్వామి గుడిలో అన్న సమారాధన కార్యక్రమం జరపబడుతుంది. ఈ భిక్షాటన కార్యక్రమంలో పాల్గొన్నవారు గురుస్వాములు మేకా శ్రీరామచంద్రమూర్తి, కోసాది శ్రీనివాసరావు, తలారి శ్రీనివాసరావు, అంగర రామచంద్రరావు, హేమంత్ కుమార్, దుర్గా ప్రసాద్, పవన్ కుమార్, లోవరాజు, నాగేంద్ర, మణికొండ శ్రీనివాస్, వాసు, ప్రసాద్, అభిరామ్ తదితరులు పాల్గొన్నారు. భిక్షాందేహి కాశీ అన్నపూర్ణేశ్వరి భౌతి మాతా భిక్షాందేహి అన్నపూర్ణేశ్వరి. ఓం నమః శివాయ. ఓం నమః శివాయ. మా గురుస్వాములు విశ్వనాథ గురుస్వామి మరియు మా చిన్న గురుస్వాములు చిన్నబాబు స్వామి, సీను స్వామి. స్వామి రేపు శనివారం నాడు అన్న సమారాధనకి స్వాములందరూ కూడా మా శివస్వాములందరూ కూడా భిక్షాటన చేసి అన్న సమారాధన
కాశీ విశ్వేశ్వర స్వామి గుడిలో మార్కండేయ స్వామి గుడి పక్కన మా శనివారం నాడు కార్యక్రమం చేస్తామండి. అన్న సంతర్పణకే మీ అందరూ కూడా ఇచ్చేసి ఈ సందర్భాన్ని జయప్రదం చేయాలని కోరుకుంటున్నాం. అందరూ భిక్షాటన చేస్తున్నాం. గత 4 సంవత్సరాల నుంచి కూడా ఈ భిక్షాటన చేస్తున్నాం. వార్తలను ముఖ్యాంశాలు మరోసారి. సివిల్ సర్వీసెస్ ఉచిత కోచింగ్ ప్రవేశ పరీక్షలకు 70 మంది అభ్యర్థులు హాజరు. కలెక్టర్ పి ప్రశాంతి. ఆరోగ్యంగా ఉంటేనే అభివృద్ధి. సీఎంఆర్ఎఫ్ చెక్కుల పంపిణీలో ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్. క్రీడల్లో నైపుణ్యంతో ఉన్నత భవిష్యత్. ఈజీపీఎల్ టోర్నీ ప్రారంభిస్తూ అడిషనల్ ఎస్పీ చెంచురెడ్డి. ఈనాటి వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి వచ్చే బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.